గడ్డపై ఆ నియోజకవర్గంలో కారు డ్రైవర్ మారేలా ఉన్నారు. గులాబీ బాస్ ఆ సెగ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సేమ్ టైం ఆ నియోజకవర్గం బాధ్యతల కోసం కొత్త నేత ఒకరు ఆసక్తి చూపిస్తున్నారు. అవకాశం ఇస్తే తాను బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అంటున్నారు. ఎవరా అప్కమింగ్ లీడర్? ఇంతకీ అదే నియోజకవర్గం ఒకసారి చూద్దాం పదండి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పొలిటికల్ గా వెరీ హాట్. రాజకీయంగా విభిన్న తీర్పు ఇవ్వటంలో ఆ నియోజకవర్గం సంథింగ్ స్పెషల్. జిల్లా పాలిటిక్స్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది ఆర్మూర్. అక్కడ ఫైర్ బ్రాండ్ లీడర్లకు కొద ఉండదు. ప్రస్తుతం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి కూడా సేమ్ ఇమేజ్. తక్కువ కాలంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు రాకేష్ రెడ్డి. అందుకే ఈ నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నమంటారు. ఆదర్శ గ్రామాలకే కాదు, ఓటర్ల చైతన్యానికి కూడా ఆర్మూర్ నియోజకవర్గం పెట్టింది పేరు. అలాంటి ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రంలో మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఆర్మూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాయి. మరోవైపు ఇక్కడి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కొత్త నేతలు కూడా రెడీ అవుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఎంట్రీకి ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఆసక్తి చూపుతున్నారట. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆయన స్పీడు పెంచుతున్నారు. ఆర్మూర్లో పేరుగాంచిన బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి రాజశేఖర్ చార్టర్డ్ అకౌంటెంట్ తండ్రి ఈరవత్రి రామ్దాస్ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారాయన. నందిపేట మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆర్మూర్లో స్థిరపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆర్మూర్ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట రాజశేఖర్. ఆర్మూర్లో ఇప్పటికే నయా లీడర్ కోసం గులాబీ బాస్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఆర్మూర్ అంటే కేసీఆర్ కి మొదటి నుంచి ఓ సెంటిమెంట్. 2014 అసెంబ్లీ ఎన్నికలు మొదట ఇక్కడి నుంచే టికెట్ ప్రకటన చేశారు. 10 ఏళ్లుగా ఆర్మూర్లో కారు పార్టీ బలంగా ఉండేది. కానీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుతం యాక్టివ్గా లేరు. అధ్యక్షుడిగా ఉన్న ఓటమి తర్వాత క్యాడర్ కి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆర్మూర్లో పార్టీని మరింత బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుంజుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారట గులాబీ బాస్. ఆర్మూర్లో బలమైన నాయకుడి కోసం చూస్తున్న కారు పార్టీలోకి రాజశేఖర్ వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది. బీసీ నేత కోసం చూస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. బలమైన సామాజిక వర్గం కావడంతో రాజశేఖర్ పై గులాబీ పార్టీ గురిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. రాజశేఖర్ కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా రాజశేఖర్ కి టచ్ లో ఉన్నారంటున్నారు. తమ పార్టీ అంటే తమ పార్టీలోకి రావాలని ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయట. అయితే రాజశేఖర్ చూపు మాత్రం గులాబీ పార్టీ వైపు ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా పొలిటికల్ ఎంట్రీ మాత్రం పక్కా అంటున్నారాయన. ఇప్పుడు ఆర్మూర్ పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.